సిద్దిపేట అర్బన్ మండలం రంగందపల్లి సమీపంలో మరియు మైత్రివనం సమీపంలో గల భూ తగాదా విషయంలో రాజకీయ ప్రమేయం ఉందంటూ ఒక మంత్రి పేరు రావడం దురదృష్టకరమని భూ తగాదాల్లో ఉన్న బాధితులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రంగందంపల్లి మరియు మైత్రివనం సమీపంలో గల సర్వే నెంబర్ 974, 975, 978, 988, 1005, 1006 సర్వే నెంబర్లకు సంబంధించిన గత కొంతకాలంగా వస్తున్న రాజకీయ ఆరోపణలు కేవలం తప్పుదారి పట్టించడానికి మాత్రమేనని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తమ ఆస్తిని తామే ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామని తెలిపారు. రంగం మల్లయ్యకు 5 కుమారులు ఉంటే ఒకరు సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్నారని, 4 వరంగల్ పరిధిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. 1992వ సంవత్సరంలో భూ అసలు యజమాని రాగం మల్లయ్య చనిపోయిన నాటికి సుమారు 28 ఎకరాల భూమి ఉంది అని, అది తమ కుమారులైన 5గురికి సరి సమానంగా పంచి ఆ కాలంలోనే అందరికీ పట్టా పాస్ బుక్లు ఇచ్చారని తెలిపారు. సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్న 2వ కుమారుడు రాగమెల్లయ్య తమకు వచ్చిన 5 ఎకరాలతో పాటు మిగిలిన 4 కుమారుల ఆస్తిని కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకున్నాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా అనేక సార్లు మిగిలిన 4 కుమారులకు ఇక్కడ స్థలం లేదని గొడవలకు దిగినప్పుడు 4 వద్ద ఉన్న పాస్బుక్ మరియు డాక్యుమెంట్లను సుమారు 1998 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు అధికారులకు సమర్పించి క్లియరెన్స్ ఆర్డర్స్ తీసుకున్నట్లు వారు తెలిపారు. అయినప్పటికీ దౌర్జన్యం చేస్తూ గొడవలకు దిగుతూ సర్వేకు వచ్చిన అధికారులపై దాడులు చేస్తూ రాగమెల్లయ్య కుటుంబ సభ్యులు వారి కుమారులు నానా హంగామా సృష్టిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిలో 3 కుమారులు 2007వ సంవత్సరంలో తమ అవసరం నిమిత్తం తమ పాలకు వచ్చి భూమిలో నుండి ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 6 ఎకరాలు అమ్ముకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడున్న 4 కుమారుల ఆస్తిని సుమారు 15 ఎకరాలు తమకు నమ్మకం ఉన్న బాలాజీ రియల్ ఎస్టేట్ పేరిట ఉన్న సంస్థకు అమ్ముకున్నామని తెలియజేశారు. ఏ అధికారి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడని, తమకు సంబంధం లేదని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అన్న నమ్మకంతోనే ఆస్తిని విక్రయించామని పదే రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించడం దురదృష్టకరమని, ఇదే సమంజసం కాదని తెలిపారు. తమ ఆస్తిని ఎవ్వరూ కబ్జా చేయలేదని, తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని వారసత్వంలో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ ఆర్డర్స్ నే కాపీల ఆధారంగా తమ ఆస్తిని విక్రయించుకున్నామని తెలియజేశారు. మార్నింగ్ వస్తాం, మా పొలం మేము క్రాప్ చేసుకుంటాము, సాయంత్రం వాళ్ళకి వెళ్ళిపోతాం ఎవరింటి వాళ్ళు. కబ్జా మీద లేదని ఎవరు అంటున్నారు? అసలు అది తప్పుడు ప్రచారం. అది కబ్జా మీద మేము మొన్నటి వరకు కూడా ఉన్నాం, ఈ రోజు వరకు కూడా ఉంటాం. కబ్జా మీద ఉన్నారు కాబట్టి 2007లో 6 ఎకర్స్ అమ్ముకున్నాం. ఇంతవరకు ఏం అమ్ముకోలేదు. ఇప్పుడు వరంగల్ ఎంత వస్తుంది మొత్తం మీ అన్నదమ్ముల దగ్గర? ఏమంటారు సార్ వరంగల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మీ 4 అన్నదమ్ములకేమో వరంగల్ ఆస్తులు ఇచ్చినాము, ఈ రంగాపల్లి ఆస్తి ఏమో మా తాతకి ఇచ్చినాము వాళ్ళు ఆయన ఆరోపిస్తున్నారు. వరంగల్ మొత్తం ఆస్తి ఎంత ఉండదు? మొత్తం ప్రతి ఒక్కరికి ఒక ఓపెన్ ల్యాండ్ ఉన్నది సార్, అది 250 గజాలు సుమారు అందరికి. అట్లనే పాతింట్లో వాళ్ళకు వచ్చే వాటా సమానంగా. ఇప్పుడు 250 డాక్యుమెంట్ మీకు ఉన్నది కదా, ఇప్పుడు సార్ రంగనాపల్లి ఉన్నాయి. ఇప్పుడు రాగం సినిమాల ఫాదర్ కూడా ముందర 250. అయ్యో సార్ పక్కా ఉన్నది, అందుకే మిమ్మల్ని రమ్మని. ఇప్పుడు మాకు ఎక్కువ ఉండి వాళ్ళకి తక్కువ ఉంటే మీరు డౌట్ పడాలి సార్. మీరైతే అమ్ముకోలేదు లేదు సార్, మీరైతే అమ్ముకోలేదు. ఎక్కడ అక్కడ అక్కడ ఆస్తులు ఆయన కూడా అమ్ముకున్నాడు. రాగం ఎల్లయ్య వీళ్ళ రాగం సీను తాత కూడా అమ్ముకున్నాడు, మేము కూడా అమ్ముకున్నాం. అవసరం నిమిత్తం కొనుక్కున్నాం, అమ్ముకున్నాం. అమ్ముకునేది కేసు సమానమైతే 100% అయితే సార్, 100% అయితే 5 పాలు పెట్టుకున్నారు అక్కడైతే. సార్ మల్లయ్యకి 5 కొడుకులండి. మల్లయ్య ఎవరైతే ఉన్నారో 5 కొడుకులకు సమాన భాగం రావాలనేది మా కోరిక. అది ఉన్న విషయం కూడా. ఏదైతే మల్లయ్య పేరు మీద ఆస్తి, ఇల్లు కావచ్చు, ఇంకేదైనా జాగా కావచ్చు, ఖచ్చితంగా 5 భాగాలు చేయమని మేమే కోరుకుంటున్నాం. మీరు ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు, ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు. నేను దగ్గర ఉండి చూపిస్తాను. ఇక్కడ అన్ని కొద్దిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకని తక్షిల్నామా చూపించుకుంటూ, ఏదైతే తక్షిల్నామాలో ఇది ముఖ్య గమనిక ఏంటంటే 2001లో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇది ఫాల్స్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసింది. ఇది మీ అందరికీ ఒక మీకు ఇస్తాను. సేమ్ అదే ఆర్డర్ పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిందండి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఏం చేసిందంటే ఆర్డీఓ గారికి డైరెక్షన్ చేసింది, వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఇక్కడ క్రాప్ చేసుకుంటున్నారా, వీళ్ళు 5 కొడుకులు అని చెప్పేసి డైరెక్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి స్థానిక ఎంఆర్ఓ, స్థానిక ఆర్డీఓ గారు, అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మా దగ్గరకు వచ్చి క్రాప్ మీద చూసి దానికి వివరణ ఇచ్చింది. ఏమి ఇచ్చిండు అని అంటే, ఇది శరి సమానమైన హక్కు, రాగం మల్లయ్య 5 కుమారులకు శరి సమానంగా పంచిచ్చిన హక్కు. ఏదైతే తక్షిల్నామా, ఏదైతే మిగతా ఇంకేదైతే ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టిండో ఇది ఇంకోసారి పెడితే మాత్రం జైలుకి పోతారు అని చెప్పేసి ఆర్డర్. నేను ఇచ్చిన ఆర్డర్ కాదు, మా ఫ్యామిలీ ఇచ్చిన ఆర్డర్ కాదు.
ఇది అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్. దానికి తను ఏం చేసిందంటే, తనకి ఎంఆర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఏదైతే రాగం ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి తప్పైంది, ఇంకోసారి మేము ఇది రిపీట్ చేయము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఫామ్ 1998 ఆవురాలు కొట్లాడుకొని లేగలు తగ్గినట్టు మీరు జాగాలు అమ్ముకొని వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది కూడా మీ పాత్రలో చూపిస్తుంది కదా. లేదు మేము వాళ్ళని మేము ఎప్పుడు తప్పు ఒకటే చూపిస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని మీకు వివరణ ఇచ్చిన నేను చెప్తాను. ఇప్పుడు మా తాతయ్య గారు 2 ఎకరాలు అమ్ముకున్నారండి. రాగం ఐలయ్య గౌరయ్య సర్వే మా తాతయ్యలు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న దాన్ని వాళ్ళు అక్కడ రిఫ్లెక్ట్ చేసుకున్నారు. దాంట్లో మా అబ్జెక్షన్ ఏం లేదు. ఇందులో మేము ఏం చెప్తున్నామంటే, ఏదైతే పంచవటి కాలనీ, ఏదైతే విఘ్నేశ్వర కాలనీ, ఏదైతే భూగ్రీడ్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున మేము ఎప్పుడే కోరుకునేది ఏంటంటే, వాళ్ళని మేము ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేము. ఎందుకంటే అది మేము సేల్ చేసుకున్నాం, మా తాతలది మా నాన్నది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది మేము పెట్టము కూడా. ఏదైతే మాకు వచ్చిన 15 ఎకరాల 10 గుంటలు ఏదైతే భూమి ఉందో, ఇప్పుడున్న భూమి అది వరకే మాది. నమస్కారం, నేను రాగం ఆంజనేయులు. నేను వరంగల్లో ఉంటాను, వ్యాపారం చేస్తాను. అయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోల ద్వారా నేను చూస్తాను. ఏంటంటే ముఖ్యంగా రంగదాంపేట గ్రామంలో 974, 75 అట్లనే వరంగల్ రోడ్డుకు కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. 988, 1026 సంబంధించిన భూమి గురించి మీకు వివరణ ఇవ్వడానికి వచ్చినాను. నేను కూడా 3వ కుమారుడు రాగం ఐలయ్య వారి అబ్బాయిని. నా పేరు రాగం ఆంజనేయులు. అయితే గత కొన్ని రోజులుగా మా అన్న కొడుకైన రాగం శ్రీను ఎట్లా పడితే అట్లా ఏ విషయాన్ని వృత్తంగా చెప్పకుండా అబద్ధం తర్వాత అబద్ధం దెబ్బ కొట్టుకుంటూ మరీ ఏమో చెప్పుకుంటున్నాను. అయితే మీకు ముందు నేను ఎందుకు రావడం అంటే, ప్రతిసారి అబద్ధాలు చెప్తా ఉన్నాడు కాబట్టి మీ ముందుకు వివరణ ఇవ్వడానికి వచ్చాను. మరి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా తాతగారైన రాగం మల్లయ్య 1965, 66లో ఈ జాగాలు ఉన్నాయి. అయితే దాని తర్వాత కూడా 1992 కచ్చబడి కొన్ని ఆయన అవసర నిమిత్తంగా మా తాత అమ్ముకున్నారు. 1992లో వచ్చేసరికి 28 ఎకరాలు ఉండే. ఈ సర్వే ఇందాక చెప్పిన 974, 75 అట్లనే 78, 79, 988, 1005, 1006 సంబంధించిన విషయాల నుంచి 28 ఎకరాలు ఉండేవి. అయితే 1992లో మా తాత చనిపోగానే వెంటనే ఈ ఆస్తులన్నీ మా ఎంఆర్ఓ ముందుకు వచ్చి మేము క్లియర్గా చెప్పుకున్నాం. మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళంతా క్లియర్గా చెప్తే వాళ్ళు అప్పుడే మాకు పాస్బుక్లు ఇష్యూ చేసాం. 94లో పాస్బుక్లు అందరికీ క్లియర్గా 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, సుమారు 1 గుంట అటు ఇటు మీద విభజించి అవన్నీ పాత పాస్బుక్. నేను కావాలంటే మేము ముందు పెట్టాను. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నానయ్యా, రాగం మల్లయ్యకి 5 కుమారులు. రాగం రాములు, రాగం ఎల్లయ్య, రాగం ఐలయ్య, రాగం గౌరయ్య, రాగం సర్వే. అయితే ఈ రెండో ఆయన అంటే రాగం ఎల్లయ్య ఎప్పుడు ఈ భూ విషయాలనే కాదు, ఈ భూమి విషయంలో కాదు, ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి విషయంలో లిటిగేషన్ వినోడు. ఆయన పంతు ఆయనదే, అసలు ఏమాత్రం వినోడు. మొదటి నుండి మేము చూసి, నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి నేను చూసినంతప్పటి నుంచి అదే పరిస్థితి. మిగతా ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రాగం రాములు, రాగం ఎల్లయ్య అంటే మా నాన్నగారు, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య ఒక్కదాటి మీద. ఈ భూమి గురించి నేను చెప్పట్లేదు సార్, భూమి గురించి చెప్పట్లేదు. ప్రతి విషయంలో తన పంతు, తన విధానం అదే నడవాలంట. ప్రతి విషయంలో లిటిగేషన్. అయితే ఎప్పుడైతే మా తాత చనిపోయిందో ఆల్రెడీగా మేము ఎంఆర్ఓ ముంగడ పెట్టుకున్నాం. ప్రతిసారి అప్పుడు కూడా మాకు వరంగల్ ఆస్తులు ఇట్లున్నాయని మాకు చెప్పడు. ఇంటి పక్క ఉన్న వాళ్ళకు, ఇంటి ముంగడు ఉన్న వాళ్ళకు, ఇక ఆయన స్టోరీ ఆయనది చెప్పడం. అబద్ధం మీద అబద్ధం, అబద్ధానికే డబ్బ కొడతాం పొద్దుగా. ఇది ఇట్లా చెప్తా ఉంటే మాకు వచ్చిన పాస్బుక్లని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆస్తులని
ఇక్కడ ఉండి ఏదో చెప్తాను ప్రతిసారి. అయినా కానీ పోనీ తీయాలని మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్న విషయాలను ఎందుకు బయటకు పొక్కాలని నేను సపరేట్. దాని తర్వాత ఓ రోజు ఎంఆర్ఓ గారికి అడ్వకేట్తోని అప్లికేషన్ ఇచ్చి ఇదంతా నాదే అని చెప్తాం. ఎప్పుడు 2000 సంవత్సరం ఎంఆర్ఓ ఇల్లేదు, ఇది కరెక్టే ఉన్నాయి అన్నాడు. లేదు తప్పు ఉన్నదని ఎంఆర్ఓతో పెట్టింది. పెడితే 2000 సంవత్సరంలో పెడితే మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ చూస్తే ఆర్డీఓ నాకు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆయన పేరు అందరికీ ఈక్వల్ న్యాయం ఇచ్చింది. అప్పటి వరకు ఆయనకున్నది ఆస్తి, ఆయనకు 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మీరే చెప్పండి అయ్యా. మేము మా తాత ఇప్పుడు నేను ఇక్కడ ముందు ఉండి ఇవన్నీ చూపిస్తానంటే మా తాతకు నుంచి వచ్చిన పౌతి విరాసత్ ద్వారా వచ్చిన ఆస్తి. దీంట్లో ఏమైనా లాజిక్లు ఉంటాయా? దీంట్లో కూడా ఆయనది ఆయన ఎంజాయ్ చేస్తాను, మాది మేము ఎంజాయ్ చేస్తాను, మా ఆర్డర్ మాకు ఇచ్చిండు, అందరితో ఊరుకోడు. ఎప్పుడు చూడు ప్రతిసారి ఇంకా ఏదన్నా చేద్దాం అని మన 2003లో హైకోర్టు పోయి లిటిగేషన్ పెడితే మళ్ళీ దాన్ని పరిశీలించి హైకోర్టు మళ్ళీ రెవెన్యూకి ఇచ్చింది. ఇది కరెక్ట్గా పరిశీలించి చూడమంటే అప్పుడు ఒక ఆర్డీఓ ఆర్డర్ మీకు ఈ పేపర్స్ అన్నీ ఇచ్చి వెళ్తాం. ఇది 2005లో సార్ పేరు యాదగిరి రెడ్డి ఆర్డీఓ, ఆయన కూడా ఇదంతా కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మీ ముందు నిన్నగాక మొన్న 2 రోజులు 3 రోజుల కింద నాకు 1985లో తక్షినామా అని అదొక అబద్ధం చెప్పుకుంటే తిరుగుతా ఉన్నాడు. ఆ తక్షినామాకు ఇక్కడ ఒక తక్షినామా పెట్టి ఈ పెడితే 2005లోనే అక్కడ ఆర్డీఓ కొట్టేసిండు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని ఆయన అని క్లియర్గా రాసింది. ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినామని మరీ రాసింది. 2005లో రాస్తారా సార్? గత ప్రభుత్వాలే ఉన్నాయి కదా. నేను ఇచ్చింది కాదు కదా సార్, ఇది ఆర్డర్ నేను ఇచ్చింది కాదు కదా. రెవెన్యూ ఆఫీసర్స్ ఉట్టిగిస్తారా సార్? ఎన్నిసార్లు తిరగంగా వాళ్ళని పిలిచి మమ్మల్ని పిలిచి అడిగి వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ను పెట్టుకుంటే వాళ్ళకి సమయం ఇచ్చి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని ఆర్గ్యుమెంట్ తర్వాత వచ్చిన ఆర్డర్లు ఇట్లా ఈ విధంగా మా మీద దుష్ప్రచారం. ఏమైనా అబద్ధం ఆడతాడు, అబద్ధం వెనుక డప్పు కొడతాడు. తనకు అవసరానికి మించి అబద్ధం ఆడతాడు. అసలు ఇంకా ముందు ఒకటే నిమిషంలో ఎన్ని తప్పులు చేసిందో చూపిస్తాం. 2005లో యాదగిరి రెడ్డి ఆర్డర్ ఇవ్వగానే ఇక మళ్ళీ 1-2 ఇయర్స్ వెయిట్ చేసాం. దాని తర్వాత మేము ఈ 3 ఫ్యామిలీలు అంటే నేను రాగం ఐలయ్య కొడుకు అంటే మా నాన్న రాగం ఐలయ్య, ఇప్పుడు ఇందాక చెప్పినా కదా సార్, రాగం ఐలయ్య, రాగం సర్వే జ్ఞాన్ గౌరయ్య, రాగం సర్వే, ఈ 3 3, 4, 5 వాళ్ళ అవసరం నిమిత్తము అందరికి 5 ఎకరాలు వచ్చిన జాగని అవసరం నిమిత్తం ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఫ్యామిలీ 3 2 ఎకరాలు, ఫ్యామిలీ 4 2 ఎకరాలు, ఫ్యామిలీ 5 2 ఎకరాలు అవసరం నిమిత్తం అమ్ముకున్నాం. 2007లో అమ్ముకున్నప్పుడు ఏం చెప్పలేదు. అప్పుడు ఈ తక్షినామా గురించి రాలే, ఆబ్జెక్షన్ లేదు. నేను ఒక్కనే అమ్ముకోలే, ప్రతి 3, 4, 5 అన్ని అమ్ముకున్నప్పుడు కూడా సపరేట్ ఒప్పుకున్నాం. మళ్ళీ అడ్వకేట్ కొని మళ్ళీ ఒక లిటిగేషన్ పెట్టించి అమ్ముకున్నాక 2 ఏళ్ళకు అంటే 2009 2010 సుమారు అప్రాక్సిమేట్గా మీకు అన్ని ఆర్డర్లు మీ ముందు పెట్టాలి. ఇక ప్రతిసారి ఇదే లిటిగేషన్, ఇది భూమి నాదంటాడు, ఇది నాదంటాడు. ఎట్లా